యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తామని అన్నది మీ ప్రభుత్వం. మరి అది ఎలాంటి మద్యం తయారు చేశారు, ఎంత నాసి రకం, ఎంత విషపూరితమైన మద్యాన్ని చేశారు, జంగారెడ్డిగూడెం ఘటనలు లాంటివి చాలా జరిగాయి, అవన్నీ ఏంటి, వీటివే దర్యాప్తు కేసులు అన్నారు. మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ సరే ఓకే, వాటి గురించి తర్వాత ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ఈ విషయానికి వచ్చేసరికి పటాబ్ గారు, ఒక్క నిమిషం అండి, సత్యమూర్తి గారు, ఇది ఢిల్లీ కేసులో అత్యంత అసలు మెరుపు వేగంతో జరిగింది దర్యాప్తు. మరి అది ఢిల్లీలో ఉండడం కారణమా, లేకపోతే అక్కడ బీజేపీయేతర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉండడం కారణమా? ఇక్కడ కూడా బీజేపీయేతర నాయకుడే జగన్మోహన్ రెడ్డి. మరి బీజేపీయేతరలో ఇంకేదన్నా తరాతమా ఏమైనా ఉన్నాయా నాకు తెలియదు, కానీ సంథింగ్ మేనేజింగ్ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి, ఎవరో ఢిల్లీలో ఇది చేస్తున్నారు అనే ఒక అనుమానం జనంలో బలంగా ఉందండి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ దగ్గర వచ్చినప్పుడు అంత స్పీడ్గా చాలా పిన్ పాయింటెడ్గా దర్యాప్తు జరిగి ఇక్కడికి వచ్చేసరికి రాజ్ రెడ్డి దగ్గర ఆగిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్న మనుషుల సంఖ్య ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ, మామూలు కాదు. అంటే ఒక్కొక్క షాపులో సేల్స్ పర్సన్స్ దగ్గర నుంచి, ఆ సేల్స్ పర్సన్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవాడి దగ్గర నుంచి, వాడు తీసుకెళ్లి ఇంకొకటికి ఇచ్చే దగ్గర నుంచి, వాడు తీసుకెళ్లి ఇంకొకటికి ఇచ్చి, వాడు తీసుకెళ్లి ఎవడి వాటా వాడికి ఇచ్చేసి ఫైనల్గా తీసుకెళ్లి బ్రూవరీస్ కార్పొరేషన్ కొంత కట్టడం, అవును, అక్కడి నుంచి ముడుపులు. ఇదేమో క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ముడుపులకి సంబంధించి ఒక్కొక్క డిస్టిలరీ ఒక్కొక్క కథ. ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన ఎస్ఎన్ డిస్టిలరీస్ ఏదో ఉంది, చెన్నైలో ఉంటుంది. ఆయన అయితే ఫోన్ చేసి వాసుదేవ రెడ్డిని అడిగాడు, ఏమంటే ఇట్లా ఎవరో ఫోన్ చేశారు సీఎంఓ నుంచిట, వాళ్ళు మరి ఆర్డర్ పెట్టాలి అంటే కమిషన్ అడుగుతున్నారు, మరి కరెక్టా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నానంటే, కరెక్టేనండి, మీరు కమిషన్కు ఒప్పుకుంటేనే మీకు ఆర్డర్ ఇస్తాము అని వాసుదేవ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు ఆయనతోటి. చెప్పినప్పుడు ఆయన డిస్టిలరీని పక్కన పెట్టి ఆ కొత్త ఇంకోటి లీలా డిస్టిలరీ ఏదో ఉంది అది పెట్టి దాని మీద ఇచ్చాడు కమిషన్లు, దాని మీద ఆర్డర్ ఇచ్చారు. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఇప్పటికే మొత్తం సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చి ఉన్నాయి. కానీ ఇక్కడ డిలే ఎందుకు జరుగుతున్నది అంటే ఎక్కువ మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక చోట నుంచి ఒక చోటకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళటం, అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవటం, కొంత క్యాష్ అంతా కలెక్ట్ చేయటం, మళ్ళీ కలెక్ట్ చేయటం, డెన్నుల్లో పెట్టడం, ఈ ముడుపుల ద్వారా వచ్చినవి హవాలా ద్వారా పంపించటం, హవాలా నుంచి మళ్ళీ తిరిగి రావటం ఒక్కటి కాదు. ఇక్కడ ఒక నేరం కాదు, భారత న్యాయ సంహితలో ఉన్న నేరాలన్నీ ఇందులో ఉన్నాయి, అందులో లేనివి కూడా ఉంటాయి, అందులో లేనివి కూడా ఉన్నాయి. వీళ్ళు అంతకంటే తెలివైన వాళ్ళు కదా.